డాక్టర్ బరిగల రమేష్ గారి దగ్గర ఇప్పుడు మనం వచ్చి ఉన్నాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. ఒకసారి చెప్పండి సార్, మీరు అనేకమైనటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నట్టు విషయం తెలిసిందే. ఏ విధంగా పాల్గొన్నారు, అప్పుడు ఎవరితో సన్నిహితాలు ఉన్నాయి, ఇప్పుడు ఈ యొక్క వరంగల్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? మొదలు 2010 నుండి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్గా అప్పుడున్నటువంటి ఏపీ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ని వారి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో నేను ఒక వరంగల్ ప్రాంత వాసిగా ఉస్మానియాలో జనరల్ సర్జరీ ప్రొఫెసర్గా ఉన్నా. అక్కడున్నటువంటి డాక్టర్లను ఫస్ట్ ఏకం చేసి అక్కడున్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి ఏపీ గవర్నమెంట్ డాక్టర్స్ని నిట్ట నిరోధన చీల్చి అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ని, మా బిల్డింగ్ ఏదైతే కంబైన్డ్ స్టేట్కు ఉన్నటువంటి బిల్డింగ్ని ఆక్రమించుకోవడం జరిగింది. అట్లా పలు దఫాలుగా ఎన్నో ఉద్యమాలు చేసి అన్ని తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్గా రికగ్నైజ్డ్ అసోసియేషన్గా రూపాంతరం చెంది అక్కడ ఉన్నటువంటి డాక్టర్లని స్టేట్ వైడ్ ఏకం చేసి వరంగల్లో, ముఖ్యంగా వరంగల్ ప్రాంత వాసులు మరి డాక్టర్లు చాలా యాక్టివ్గా ఉంటారు, వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పొలిటికల్ జేఏసీ తరఫున మేము కూడా పార్టిసిపేట్ చేయడం, సాగరహారమే కానీ, మిలియన్ మార్చ్ కానీ, తర్వాత మరి జంతర్ మంతర్ దగ్గర సత్యాగ్రహ దీక్షలు కానీ, తర్వాత అక్కడ ఉన్నటువంటి మరి గాంధీ బాపు ఘాట్ దగ్గర కూడా ఢిల్లీలో మరి పార్టిసిపేట్ చేయడం, సోనియా గాంధీ దగ్గరికి అప్పుడున్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి డెలిగేషన్లో కూడా మేము పార్టిసిపేట్ చేయడం. ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నారు అప్పుడు, మరి ఈ కాంగ్రెస్ ముఖ్య నాయకులు అప్పుడు జైపాల్ రెడ్డి లాంటి పెద్ద పెద్ద నాయకులతో కూడా మరి మేమందరం కూడా తెలంగాణ వస్తే బాగుంటుందని చెప్పేసి కన్విన్స్ చేసి తెలంగాణ రావడంలో ముఖ్య పాత్ర పోషించినాం. మరి గ్రౌండ్ లెవెల్లో మరి హైదరాబాద్లో కానీ ఇక్కడ వరంగల్లో కానీ ఎన్నో కేసులు మా మీద బనాయించినటువంటి సందర్భం తెలంగాణ ఉద్యమంలో. మరి ఖచ్చితంగా మేము మరి తెలంగాణ ఉద్యమంలో తప్పకుండా మా వంతు కృషి ఉంది. ఉద్యమ నాయకుడిగా నేనున్నా కాబట్టి నాకేం తక్కువ, నేను ఖచ్చితంగా మరి ప్రజలు సేవ చేయాలి. వరంగల్ ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి పరకాల్ నియోజకవర్గ వాసిగా మరి నేను మరి ఎంపీ ఆస్పిరెంట్గా కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ తీసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఒప్పించుకోవడంలో మరి ఇప్పుడు ముందు బాగానే ఉన్నాను. టీఆర్ఎస్ పార్టీ కానీ తర్వాత బీజేపీ పార్టీ కానీ అటు నుంచి కూడా పోటీకి మీరు తట్టుకోవడానికి సిద్ధమా? డెఫినెట్గా పోటీకి ఏ రోజు కూడా వెనకాడను. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసేటప్పుడు కూడా ఎన్నో పోటీలు ఎదుర్కొన్నాం. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుండి ఎంతోమంది అభ్యర్థులు మరి పోటీలో ఉంటే కూడా నేను కూడా ఉన్నా అని చెప్పేసి వీళ్ళందరినీ, మంత్రి గారిని, కొండ సురేఖ మేడంని, కొండ మురళి గారిని, ఇక్కడ ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలని కన్విన్స్ చేసే ప్రయత్నంలో భాగంగానే మరి ఖచ్చితంగా వాళ్ళు సపోర్ట్ చేస్తా అని చెప్పేసి మాకు మాట ఇచ్చారు. మరి అక్కడ ఉన్నటువంటి మా స్టేట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ మరి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మరి నాకు కోదండరామ్ గారి సపోర్ట్ కూడా ఉన్నది. కోదండరామ్ గారు కూడా ఆయనతో పాటు పొలిటికల్ జేఏసీలో నేను వన్ ఆఫ్ ద మెంబర్గా ఎన్నో ఉద్యమాలు ఆయనతో పాటు చేసిన కాబట్టి నాకు కూడా సపోర్ట్ చేయమని చెప్పేసి కోదండరామ్ గారి ద్వారా కూడా వేం నరేందర్ రెడ్డి అందరు కూడా మరి ఖచ్చితంగా నాకు ఇస్తే బాగుంటుంది. నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతోని మరి డాక్టర్లు, మెడికల్ డిపార్ట్మెంటే కాకుండా అన్ని సంఘాలు, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు కానీ, టీఎన్జిఓస్ కానీ, టీజీఓ కానీ, ఇక్కడున్న ఎలక్ట్రిక్ సంఘం కానీ, లేకపోతే మరి ఇక్కడున్న మెడికల్ అండ్ హెల్త్ సంఘాలు కాకుండా మిగతా సంఘాలు, ఇక్కడ కుల సంఘాలు కానీ, ఎంఆర్పిఎస్ సంఘం కానీ, మాల మహానాడు కానీ అన్ని సంఘాలతోని కూడా మరి బీసీ సంఘాలు అన్నిటితోని కూడా పద్మశాలి సంఘం కానీ, ముదిరాజ్ సంఘం కానీ అన్ని సంఘాలతోని నాకు మరి మంచి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ ఉన్నా. ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా నాకు టికెట్ వస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నా. ఒకవేళ మీకు టికెట్ కన్ఫర్మ్ అయితే మీకు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది?
నాకు సపోర్ట్ చేసినటువంటి డాక్టర్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ స్టూడెంట్స్ కూడా దాదాపు 200 మంది స్టూడెంట్స్ ఈరోజు సంవత్సరానికి బయటికి వెళ్తా ఉన్నారు. మెడికల్ స్టూడెంట్స్, తర్వాత కుల సంఘాలు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, ఇప్పుడు మండల స్థాయి కానీ, తర్వాత జిల్లా స్థాయి నాయకులు, తర్వాత విలేజ్ నాయకులు అందరితోనూ కూడా నాకు సంబంధాలు ఉన్నాయి. నేను ఇక్కడే మరి స్టేషన్ గన్పూర్, జఫర్గఢ్ల దాదాపుగా 5 సంవత్సరాలు ఇక్కడే పనిచేసిన, నాకు అందరితో సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తా అని చెప్పేసి ప్రామిస్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా నేను గెలుస్తా అని చెప్పేసి నమ్మకం ఉన్నది. బరిగెల రమేష్ గారు వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ గా నాకే టికెట్ దక్కుతుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.